గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి తృతీయంలో కేవలం కుజుడు మాత్రమే యోగిస్తున్నారు. ఒక్క గ్రహం యోగిస్తూ 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ మానవ ప్రయత్నంలో శ్రద్ధ పెంచాలి. ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా పనిచేయాలి. బాధ్యతలను సకాలంలో మొదలుపెట్టాలి. ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నూతన ప్రయత్నాలు ఏవి ఈ వారంలో చేయొద్దు. ఏ పని చేస్తున్నా అందులో 1-2 సార్లు ఆలోచించాలి. ఇంట్లో వారితో సంప్రదించండి. మిత్రుల సూచనలు తీసుకోవాలి. ఆవేశంగా వ్యవహరించొద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. కొందరి ప్రవర్తన మీకు సమస్యలను కలిగించవచ్చు. వారితో గొడవ పడకుండా శాంతంగా వ్యవహరించండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. శాంతంగా ఉండటం ద్వారా పరిస్థితులు చక్కబడతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతిభను ఉపయోగించే అవకాశం కనపడుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా సకాలంలో జాగ్రత్తగా మీ పనులు మీరు నిర్వర్తించండి. తోటి మిత్రుల నుండి తగినంత ప్రోత్సాహాన్ని పొందండి. ఆస్తి నష్టం జరగకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆపదల నుండి బయటపడాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా మిత్రభావంతో వ్యవహరించడం అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దాన క్రమంలో నవగ్రహాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కరించండి.